దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా అప్పుడు యేసు అంటే ఎప్పుడు యేసు, ఎప్పుడు అనే ప్రశ్న మనకి రావాలి. కాబట్టి అప్పుడు అంటే యేసు ప్రభు యోహాను చేత బాప్తిస్మం పొందుకున్నప్పుడు, ఆయన పొందుకొని ఒడ్డుకు వస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీదికి దేవుని ఆత్మ పావురం వలె అతని మీదికి వచ్చుట చూచెను. చూచి ఆయన దగ్గరకు వచ్చి, ఆయన ఇష్టమైన కుమారుడు కాబట్టి ఒక స్వరం అక్కడ వినపడింది, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని తండ్రి అయిన దేవుడు తన కుమారుని గూర్చి మంచి మాట పలికాడు. ఈ ప్రాతకాల సమయంలో మనం గుడ్ ఫ్రైడే దినాల్లో ఉన్నాం. చాలా మంది మరి ఉపవాసాలని మరి ప్రకటించుకుంటూ రకరకాల కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే, మనం మారుమనసు పొందిన తర్వాత, బాప్తిజం పొందుకున్న తర్వాత మన తల్లిదండ్రులు కానీ, మన బంధువులు కానీ మనల్ని గురించి చూసి ఆనందించాల. చాలా మంది అంటారు, వీడు రక్షణ పొందాడు, బల్లా తీసుకుంటున్నాడు, మరి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడని చెప్పి మనల్ని అసహ్యకరంగా మాట్లాడుతున్నారు. అయితే కుమారుడైన యేసుక్రీస్తుని గూర్చి తండ్రి అయిన దేవుడు ఒక ఆత్మ పావురం వలె దిగి వచ్చిందంట ఆయన మీదకి. ఎంత ఆశ్చర్యం! బాప్తిస్మం తీసుకున్న వెంటనే దేవుని శక్తిని పొందుకున్నాడు, దేవుని మహిమను పొందుకున్నాడు, దేవుని కృపకు పాత్రుడై ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. తండ్రి అయిన దేవుడు ఎందుకు ఆనందిస్తున్నాడు అని అంటే, తన కుమారుడు ఈ లోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించి అనేకుల పాపములను మోసుకొని పోవడానికి గొర్రెపిల్లగా ఆయన వస్తున్నాడు, నా కుమారుడు అని చెప్పి ఆ తండ్రి అయిన దేవుడు సంతోషిస్తాడు. నేటి దినాల్లో మన తల్లిదండ్రులు, మన పిల్లలు మంచి ఉద్యోగంలోకి వెళితే, మరి మంచి స్టేటస్లో ఉంటే సంతోషిస్తారు. నా కుమారుడు పాట పాడుతున్నాడు, నా కుమారుడు వాక్యం బోధిస్తున్నాడు, నా కుమారుడు ప్రార్థన చేస్తున్నాడు అనే సంతోషం ఏ కుమారులు పెట్టడం లేదు. కానీ తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తుల వారు సంతోషపరుస్తున్నాడు. అప్పుడు యేసు బాప్తిస్మం పొందుకున్నాక ఆయన మరి అపవాది చేత శోధించబడుటకు, చూడండి, స్టార్ట్ అయింది శోధన అంటే వేదన, బాధ, ఇరుకు, ఇబ్బంది, సమస్య అని అర్థం. కాబట్టి యేసు ప్రభువుల వారు మరి తండ్రి ఏమో సంతోషించాడు, అపవాదికి ఏమో కుళ్ళు వచ్చింది. కారణం ఏంటంటే, ఆయనను బాధ పెట్టాలని, ఆయనను వేధించాలని, ఆయనను హింసించాలని సాతానుడు కాసుకొని ఉన్నాడు అక్కడికే. అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. శోధించబడుటకు, వేదన పడుటకు సాతాను చేత అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళాడు, దూరంగా తీసుకుని వెళ్ళాడు. మనకు ఒక చిన్న కథ బాగా తెలుసు. ఆ పిల్లి ఎలకను పట్టుకున్న తర్వాత అది ఎంతో దూరం తీసుకుని వెళ్ళి దాన్ని ఆటాడిచ్చి సంపుకొని తింటాడు. అలాగే కుమారుడైన యేసుక్రీస్తును అపవాది అరణ్యాన్ని తీసుకుపోయి అతన్ని శోధిస్తుంది. అక్కడ 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు ఆయన. కంటిన్యూషన్ గా ఏ మాత్రము నీళ్లు కానీ తీసుకోకుండా ఆయన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట, ఉపవాసం అంటారు చాలా మంది ఈ దినాల్లో, ఉపవాసం అంటారు, ఉదయం అంతా ఉపవాసం అంటారు, సాయంకాలం అయితేనే ఫుల్గా లాగిచ్చేస్తారు. నేటి సంఘాలలో కూడా అదే జరుగుతూ ఉంది. ఉపవాస ప్రార్థన అయిపోతేనే
కొన్ని సంఘాల్లో బిర్యానీ పెడతారు, పండ్లు పెడతారు, బ్రెడ్లు ఇస్తారు, రకరకాల తిండిలు తెచ్చి పెడతారు. ఇది ఏం ఉపవాసమో మరి? ఉపవాసం అంటే మనకి మరి అన్యులకి ముస్లింలకి తేడా ఉండాల. ముస్లింలు కూడా ఇప్పుడు రోజా దినాల్లో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఉదయం అంతా ఈ పాటికే తినేస్తారు, నమాజ్ చేసుకొని టోపీ పెట్టుకొని నమాజులో ఉంటారు. సాయంకాలం అయితేనే కావలసింది ఇష్టానుసారంగా తింటారు. వాళ్ళకి మనకి ఏం తేడా? ఉపవాసం అనేది యేసు ప్రభుల వారు 2025 సంవత్సరాల క్రితమే చేసి దాన్ని జయించాడు. మనం ఇప్పుడు ఉపవాసం ఉండే పని లేదు. ఎందుకంటే పెండ్లి కుమారుని ఇంట్లో ఎవరు కూడా ఉపవాసము ఉండరు. కానీ యేసు ప్రభు రాకల కొరకు, మనం ఆయత్తపడు కొరకు, మన ఆత్మీయ జీవితం కొరకు మనం ఉపవాసం ఉండాలి. రెండవది, మన పిల్లల రక్షణార్థం కొరకై, మన సంఘాల రక్షణార్థం కొరకై, మన ఇరుగు పొరుగు వారి కొరకై ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల. కానీ అడిగితే ఎందుకయ్యా ఇప్పుడు ఉపవాసం అంటే, యేసు ప్రభు మా కోసము ఉపవాసం ఉన్నాడు, మేము ఉన్నామంట. అర్థం లేకుండా మాట్లాడుతున్నారు నేటి క్రైస్తవులు. కానీ యేసు ప్రభుల వారు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా, వెంటనే సాతానుడు వెంటనే ఉన్నాడు. ఉపవాసమైన వెంటనే ఆకలి గొనగా ఆ 3 శోధనలు ప్రభువుని పెట్టాడు. ఆ శోధకుడు 3 శోధనలు. ఒకటి, మొట్టమొదటిది, ఆ శోధకులు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుమనెను. దేవునికి స్తోత్రం. నీవు దేవుని కుమారుడు అయితే, మనల్ని కూడా అంటారు చాలా మంది, మీరు దేవుని పిల్లలు కదా, మీకెందుకు వచ్చాయి ఈ కష్టాలు, మీకెందుకు వచ్చాయి ఈ బాధలు, మీకెందుకు వచ్చాయి ఈ రోగాలు, మీకెందుకున్న ఈ ఆర్థిక సమస్యలు అని చెప్పి శోధిస్తారు. వారు ఎవరంటే సాతాను చేత ప్రేరేపించబడి మనల్ని శోధిస్తారు. దేవుణ్ణే వదలలేదు ఈ సాతాను. కాబట్టి వచ్చి, నీవు ఈ రాళ్ళు రొట్టెలగినట్లు చేయమన్నాడు. కానీ దేవుని కుమారుడు ఆ సాతాను మాటకు లొంగలేదు, కానీ సాతానును జయించాడు. సాతాను మాట చెప్పి ఆ రాళ్ళు రొట్టెలగినట్లు చేయలేదు ఆయన. కారణం ఏంటంటే అపవాదిని మీద విజయాన్ని పొందే దేవుడు ఆయన. కాబట్టి అప్పుడు ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమంటే అందుకాయన, ఎందుకు అంటే అందుకు సాతానుకు జవాబిచ్చడానికి ఏం చెప్పండి, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. దేవునికి స్తోత్రం. చాలా మంది రొట్టెల కొరకు, ఆహారం కొరకు తాపత్రయత పడుతుంటారు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట. అందుకే ఈ ప్రాతకాలం మరి మన పెద్దలు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉదయకాలమే మనం దేవుని మాట వినాలని, ఈ మాట ద్వారా ఈ దినమంతా మనము ఆశీర్వదించబడాలని. కాబట్టి రొట్టెలు కాదు, పానీయం కాదు, భోజనాలు కాదు, కానీ సాతాను మీద మొట్టమొదటి విజయం ఏంటంటే, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు సాతానా, అందుకాయన. ఎందుకు అంటే రొట్టెలతో కాదు బ్రతికేది మనిషి. శరీరానికి ఆహారం అవసరం, కానీ ఆత్మీయ జీవితానికి దేవుని మాట అవసరం. విశ్వాస జీవితానికి దేవుని యొక్క వాక్కు అవసరమైనది. కనుక సాతాను అక్కడి నుంచి పారిపోయాడు. మరి రెండవ శోధనకు వచ్చాడు. మొట్టమొదటిగా అందుకాయన అన్నప్పుడు, అందుకాయన మాట వలన బ్రతుకుతున్నాడని సాతానుకి చెప్పి సాతాను మీద విజయం పొందాడు. కారణం ఎప్పుడు అనంటే ఉపవాసం ఉండి ఆకలి కొనినప్పుడు, శోధించబడుతున్నప్పుడు. రెండవది ఏంటంటే, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయం శిఖరమున ఆయనను నిలువబెట్టి, ఎక్కడ నిలబెట్టాడు దేవుని కుమారుని అని అంటే, పరిశుద్ధ పట్టణం యెరూషలేం పట్టణం మీదికి తీసుకొని వెళ్ళి, శిఖరానికి తీసుకొని వెళ్ళి అక్కడ అంటాడు, నీవు దేవుని కుమారుడు అయితే. అంటే మరి ఎవరి కుమారుడైనా? ఇప్పుడు జూమ్ లో పాల్గొన్న మనమందరం కూడా ఎవరి పిల్లలము అని అంటే, జూమ్ కుటుంబం మనం, అంటే దేవుని కుటుంబం. ఎంత ఆశ్చర్యం! దేవుని కుమారులం కాబట్టి
ప్రతి నిత్యము దేవుని సన్నిధానంలో ఈ విధంగా ప్రతి సమస్యకు దేవుని ద్వారా సమాధానం పొందుకొని ఎన్ని శోధనలున్నా ఎన్ని కష్టాలున్నా మరి ఇక్కడ కుటుంబంలో ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క బాధలతో ఉన్నారు. కానీ నేను అంటాను సంతోషంగానే ఉన్నా. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన ఒకరి బాధల్లో ఒకరు ప్రార్థన చేసుకుంటూ, ఒకరి సమస్యల కొరకు ప్రార్థన చేసుకుంటూ, ఒకరి వ్యాధుల కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ సాగిపోతుంటే ఎంత సమాధానం దొరుకుతుంది. కాబట్టి మనమందరం కూడా ఎవరి పిల్లలం అంటే దేవుని కుమారులం, దేవుని పిల్లలం. అయితే సాతాను అంటాడు, మరి సాతాను తెలుసు కదా ఈయన దేవుని కుమారుడని తెలిసి, ఈయనలోనికి ఒక పరిశుద్ధాత్మ వచ్చిందని తండ్రి కూడా సంతోషించాలని కూడా తెలిసి కూడా మరి ఇక్కడ అంటాడు, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకు, క్రిందికి దుముకు. అయితే ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా తిరిగి రాతికి తగలకుండా వారు నిన్ను గూర్చి నిన్ను చేతులతో ఎత్తుకొందరని చెప్పాను. సాతాను చెప్తున్న శోధన, నీవు దేవుని కుమారుడు అయితే దిగో, ఎగురు దీని మీద నుంచి అని రకరకాలుగా శోధిస్తుంటే ఆ యేసు స్వామి ఏం చెప్తున్నాడంటే అని చెప్పాను, అందుకు యేసు ఎందుకు ఎందుకు అని అంటే అప్పుడు చెప్తున్నాడు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదు. దేవునికి స్తోత్రం. నీ ప్రభు అంటే సాతానుకు కూడా ఏమైనాడు ఆయన? సర్వలోకానికి ఆయన దేవుడు, అంటే సర్వ సృష్టికి ఆయన అధికారి, సర్వలోక చక్రవర్తి ఆయన. అపవాదిని కూడా ఆయన చేశాడు. కాబట్టి సాతానా, నీవు నీ దేవుని ఆయన ప్రభు అయిన యేసు నీ దేవునికి నీవు శోధింపబలదు, నీవు ఆయనకు మ్రొక్కి. ఎంత మంచి మాట! ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపబలదు, నీ దేవుని నీవు శోధించవలదు. మనం కూడా కొన్ని కష్టాలు వచ్చినప్పుడు ఆ దేవుడు నాకు అన్యాయం చేసినాడండి, ఆ దేవుడు నాకు న్యాయం చేయలేదండి, ఒకవేళ ఉద్యోగం రాలేకపోతే ఆ దేవుడు నాకు అన్యాయం, అది కూడా మేలు అనుకోరు. లేకుంటే పిల్లలకు మన మాట వినుకోకపోతే అది మేలు అనుకోరు. దేవుడు అన్యాయం చేసినండి, మా పిల్లలు మా మాట వింటారు, ఎంత ప్రార్థన చేసినాను. కానీ మనల్ని కూడా ఒక్కోసారి మన విశ్వాస జీవితానికి శోధనలు వస్తాయి. వాటి మీద మనం ఓపిక కలిగి సహించిన వారమైతే వాటి మీద మనం కూడా విజయాన్ని పొందుకుంటాం. ఈ ప్రాతకాలం మరి అలహా కమిటీ వారు ఈ ఎంబీ యొక్క ఆస్తులను రక్షించాలని, మందిరాలు కట్టాలని, సువార్త జరగాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఏ రోజు కూడా దేవుని మీద నేరం మోపిన వారు కాదు. కానీ అన్నగారు చెప్తుంటారు, ప్రార్థన చేయండి, ప్రార్థనలోనే మనకు విజయం. కాబట్టి ఈ ప్రాతకాలం ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి యొక్క చోట వ్రాయబడినదని వానితో చెప్పాను. ఎవనితో? అందుకు యేసు వానితో. ఎవడు వాడు అంటే అపవాది. నేటి దినాల్లో సువార్త జరుగుతూ ఉంటే సేవకుల మీద, సువార్త గుంపుల మీద, మందిరాల మీద సాతాను అనుచరులు వానితో ఏం చేస్తున్నారంటే రకరకాలుగా హింసించిన వానితో చెప్పండి, నీ దేవుని నీవు శోధించకూడదు. కారణం ఏంటే రాబో దినాల్లో మీరు నరకాగ్నికి వెళుతారు, మీరు కూడా మారు మనసు పొందండి అని చెప్పి ఆ సాతానుకు మరి జవాబిచ్చినట్లు మనం చూస్తుంటున్నాం. ఎప్పుడు లెంట్ డేస్, 40 days ఆకలి కొన్ని కాసి కూడా ఆయన ఆ ఆకలికి తట్టుకుంటూ ఆ సాతాను మీద విజయాన్ని పొందాడు. రెండవ విషయం. ఈ మూడవది ఇంకా ఏంటంటే మరలా అపవాది మళ్ళా ఇంకా మనకి ఇన్ని అవమానాలు కలిగితే మళ్ళీ వచ్చాడు వాడు. మనం కూడా అంతే. క్రైస్తవ జీవితంలో ఒకదాని వెంబడి సోదరులు వచ్చినప్పుడు తట్టుకోవలసిన వారమైనాం, ఓపిక పట్టవలసిన వారమైనాం. సంఘాల్లో ఒక్కోసారి అవమానాలు కూడా జరుగుతాయి, అయినా సహించాలా, అయినా భరించాల. కారణం ఎవరి కొరకు అంటే మన ప్రభువే సమస్తమును సహించాడు, మనమెంతటి వారం. కాబట్టి మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకే ఆయనను తోడుకొని పోయి ఫస్ట్ ఏమో ఆకలి కొన్నప్పుడు రాళ్ళ రొట్టెలుగా చేసుకున్నాడు. రెండవదేమో
పరిశుద్ధ పట్టణము, పరిశుద్ధ మందిరం మీదకి తీసుకుని వెళ్ళి దుమ్ముకోమని చెప్పాడు. ఇప్పుడేమో ఎత్తైన కొండ, ఎత్తైన కొండ మీదికి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, ఎవరికి చెప్పాడు ఈయన? ఆయన దానిని ఆయనకే చూపిస్తున్నాడు. ఆయన అపవాది కూడా మంచి బుద్ధిమంతుడే, మంచి జ్ఞానవంతుడే. కాబట్టి నేటి దినాల్లో క్రైస్తవులను సులువుగా చిక్కులు పెట్టే పాపంలోనికి తీసుకుని వెళ్తాడు. చకచక చకచక మెరిసే వాటిని చూపించి దేవుని నుంచి తొలగించి వేయడానికి చూపిస్తూ ఉంటున్నాడు. కానీ దేవుని పిల్లలమైన మనము సాతానుడు ఎన్ని ఆశలు చూపినా, ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళినా వాని యొక్క ఆశలకు, వాని యొక్క తలంపులకు మనము పడిపోకుండా మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన వారిపై ఉన్నాం. ఈ ఉపవాస దినాల్లో యేసు ప్రభు 40 పగులు 40 రాత్రులు ఉపవాసం, గట్టిగా ఉపవాసంతో ఉన్నాడు. ఆ సమయంలోనే శోధకులు వచ్చి ఆ ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళి నాకొక్కసారి సలాం అలేకుం అనమన్నాడు. సలాం అలేకుం అంటే మన ప్రభు అలేకుం సలాం అనలేదు. మనమైతే వందనాలు అంటే వందనాలు అంటాం కదా. కానీ ఇక్కడ ఆయన మహిమను ఆయనకి చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పాను. ఆయనతో, సాతానుంటే ఆయన, దేవుడేమో వానితో అంటాడు, సాతానేమో ఎంత గౌరవప్రదంగా ఆయనతో చెప్పాడు. ఎంత మంచి మాట. అయితే సాతాను, యేసు ఆ సాతాను మాటకు, ఆ లోకములన్నీ నేను చేసినవే, ఇదంతా నాదే, నేను చేసిందని నాకే చూపించి మళ్ళా తిరిగి నాకు నమస్కారం చేయమంటావు అని చెప్పి యేసు వానితో, ఎవరితో? ఆ ప్రధానమంత్రితో, లేకుంటే ఆ ఆదిత్యనాథ్తో, ఈ భూలోకంలో ఉండే ఆ హిందూ, ఆర్ఎస్ఎస్, బీజేపీ, శివసేన, విశ్వ హిందూ పరిషత్, బజరంగులు, వానితో ఏం చెప్పాలంట? సాతానా పో. ఎంత మంచి మాట. సాతానా పొమ్ము. గద్దించాడు. ఇప్పుడు గద్దిస్తూనే ప్రభు చెప్తున్నాడు, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను. దేవునికి స్తోత్రం. సాతానా, ప్రభు అయిన నీ దేవునికే మొక్కు. నువ్వు నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే స్తుతించు, ఆయనను మాత్రమే ఆరాధించు, ఆయనను మాత్రమే గణపరచు, ఆయనను మాత్రమే సేవించు అని చెప్పి సాతానుకు చెప్పాడు. మనం కూడా ఈ లోకంలో ఎన్నో హింసలు వచ్చినా, ఎన్నో బాధలు వచ్చినా, ఎన్నో శోధనలు వచ్చినా, ఎన్నో వేదనలు వచ్చినా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎటువంటి సమస్య అయినా కనిగాక, ఎటువంటి కష్టమైనా సరేగాక, ఎటువంటి వేదనైనా సరేగాక, ఎటువంటి రోగమైనా సరేగాక దాని మీద దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు. కాబట్టి యేసు 40 దినములు పగలు రాత్రి ఉపవాసం ఉన్న తర్వాత శోధించబడ్డాడు. శోధించబడిన తర్వాత అక్కడే మనం ఇంకో మాట చూసుకుందాం. ఈ మూడిటి మీద విజయాన్ని పొందుకున్న తర్వాత యేసు ప్రభుల వారు గొప్ప కార్యం చూస్తున్నాం. లూకా సువార్త 4వ అధ్యాయం 15వ వచనంలో, లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో, 15వ వచనంలో ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం. అందరి చేత ఘనత పొందాడు. ఇప్పుడు సాతానుకు బెండు కాలేదు, సాతానుకు లొంగలేదు. కానీ ఆయనకి ఇప్పుడు ఏమొచ్చింది? శోధించబడిన తర్వాత ఘనత వచ్చింది, శోధించబడిన తర్వాత విజయం వచ్చింది, శోధించబడిన తర్వాత అందరి చేత ఆయనే గొప్ప దేవుడని తెలుసుకునేటట్లు చేశాడు. శోధించబడిన తర్వాత కొన్ని కష్టాలు వచ్చినప్పుడు మనం వాటిని సహించాలా, భరించాలా. భరించిన తర్వాత దాని వెనుక ఒక ఆశీర్వాదం ఉంటుంది, దాని వెనుక ఒక దీవెన ఉంటుంది, దాని వెనుక ఒక గొప్ప అద్భుత కార్యాలు ఉంటాయి. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. అప్పుడు యేసు ఎప్పుడు? శోధించబడిన తర్వాత.
శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా, 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఆయన మార్గము ఎవరికి తెలుసు అంటే తండ్రి అయిన దేవునికి తెలుసు. మన మార్గాలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తుకు తెలుసు. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళి ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. ఈయన చూడండి, 40 రాత్రింబగలు ఉపవాసముల తర్వాత మళ్ళా శోధకుడు శోధిస్తుంటే వాటికి ఆవాల్ గింజంతా కూడా బెండు కాలేదు. ఆయన సాతాను మాటలకు ఏమాత్రము లొంగకపోయాడు. కాబట్టి ఈయన ఎంత మంచి దేవుడో, ఈయన ఎంత మంచి దేవుని కుమారుడో అని ఆ ప్రాంతమంతా కూడా మాట్లాడుతున్నారు. ఈ ప్రాతకాలం నీ గురించి, నా గురించి, మన గురించి సువార్త దేవుని నమ్ముకున్నాం. కొన్ని శోధనలు వస్తాయి సంఘాల్లో కానీ, కుటుంబాల్లో కానీ, మనం పనిచేసే స్థలాల్లో కానీ. కొంచెం సహించిన వారమైతే వాటిపైన మనకు విజయం ఉంటుంది. కాబట్టి అందరి చేత ఘనతనుంది, అందరి చేత, కొందరి చేత కాదు, అందరి చేత ఘనతనుంది. ఆయన ఏం చేశాడంటే సమాజ మందిరములలో ఆయన వచ్చి పని చేశాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి, బోధ చేయడానికి వచ్చిన బోధకుడు. ఎప్పుడు వచ్చాడంటే శోధించబడిన తర్వాత. క్రైస్తవ జీవితంలో సేవకులైనా, విశ్వాసులైనా, పెద్దలైనా, ఎవరైనా సరే గాక మనం ఒక నాయకత్వం వహిస్తున్నామంటే శోధన ఉంటుంది. ఫస్ట్ శోధన అయిన తర్వాతనే మనకు విజయం. కాబట్టి ప్రతి విషయంలో ఈ ఉపవాస దినాల్లో మనం ఉపవాసం ఉన్నామా లేదనేది ముఖ్యం కాదు, కానీ ఉపవాసం ఉన్నప్పుడు మనం ఫస్ట్ మన కొరకు మనము, మన కుటుంబం కొరకు మనము ఫస్ట్ మన ఇంటిని కట్టుకొని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగితే ఫస్ట్ మన కుటుంబంలో మనం ఘనత పొందాలా, మన కుటుంబంలో మనం విజయం పొందాలా. ఆ తర్వాత సంఘం కొరకు, ఆ తర్వాత సమాజం కొరకు, అలాగే మన ఇరుగు పొరుగు వారి కొరకు, మన అన్య సహోదరుల కొరకు మనం ప్రార్థన చేస్తే ఘనతనిచ్చేది దేవుడే. కాబట్టి ప్రాతకాల సమయంలో ఈ లెంట్ డేస్ లో ఉన్న మనం, ఈ శోధన కాలంలో ఉన్న మనం, శోధించబడిన తర్వాత స్వర్ణంగా మార్చబడ్డానికి, ఉపవాసం ఉన్న తర్వాత ఆ బలహీనతలోని సాతాను జయించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అలాంటి భాగ్యాన్ని దయచేయును గాక.